అనిపించలేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపించారు. మరి ప్రభాస్ గారికి చెప్పావా మీరంటే నాకు చాలా ఇష్టం, మీ సినిమాలే చూసానని ఎప్పుడైనా చెప్పావా? సార్ని అసలు చూసాక మాటలు రాలేదు, అంత షాక్లో ఉన్నా. అప్పుడు అలా అయితే ఎప్పుడు చెప్పలేదు. ఒక మంచిగా ఉన్నారు సార్, ఎక్కడా కూడా డిస్టర్బ్డ్ అయితే ఎక్కడా కనిపించలేదు. ప్రభాస్ సినిమాలంటే ఇష్టం అన్నావు. ప్రభాస్ గారు మూవీలోనే నీకు ఒక క్యారెక్టర్ ఆయనతో కలిసి చేసే సీన్స్ ఇది ఎప్పుడైనా అసలు ఊహించావా? అస్సలు ఊహించలేదు. నా లైఫ్లో ఇలాంటి ఒక పాయింట్, టర్నింగ్ పాయింట్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ మూమెంట్ని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ప్లస్ అది నేను అంత పెద్ద స్క్రీన్లో కనిపించడం కానివ్వండి, నేను ప్లస్ ఆ సెకండ్ హాఫ్ని అలా నేను టర్న్ చేయడం కానీ అసలు అనుకోలేదు. ఓ 10-15 minutes అనుకున్నాను, కానీ ఇంత మారుస్తుందని మాత్రం అసలు అనుకోలేదు. జనరల్గా మూవీ చేసినప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, ఓకే అందులో నేను బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అంటే థాట్స్ ఎలా ఉంటాయి ఒక ఆర్టిస్టా. సరే ఒక డైలాగు, 2 డైలాగులు, నా డైలాగ్ ఉంది, అన్ని డైలాగులు చెప్పిన తర్వాత కూడా డబ్బింగ్ పూర్తి చేసుకుని అది మళ్ళీ అవుట్పుట్ వచ్చేసరికి మనవి ఎన్ని డైలాగులు ఉంటాయో, మన చేసిన సీన్స్ ఎన్ని ఉంటాయో జనరల్గా మూవీస్ విషయంలో మనం అంచనా వేయలేం. చాలా చేస్తూ ఉంటాం, అది ఎక్కడెక్కడ ఎలా ప్లేస్ అవుతుంది, ఉంటాయా ఉండవు. ఆ డౌట్లు నీకు వచ్చాయా? ఇంత చేసావు కదా, ఇవన్నీ ఉంటాయా ఉండవా? అలా ఏం లేదు, నేను చేసిన ప్రతి సీన్ వచ్చింది, అలా ఏం లేదు. కానీ ఒక సీన్ కట్ అయింది అయినా కూడా ఓకే, అవి కామన్. అవి అంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అందులో ఏవి ఎడిట్ అవుతాయో ఆ డ్యూరేషన్ బట్టి, ఇంపార్టెన్స్ని బట్టి ఉంటూ ఉంటాయి కదా. డబ్బింగ్ నువ్వే చెప్పుకున్నావా? అవును, డబ్బింగ్ నాదే. ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పుకున్నావా? ప్రతి మూవీకి నాదే డబ్బింగ్. ఇదే ఓన్ డబ్బింగ్. సో దాంట్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించేసా చిన్న వయసులోనే మొత్తం అన్ని టాలెంట్స్. డాన్స్ వచ్చా? వచ్చు. అయితే ఇంక నెక్స్ట్ కాబోయే హీరోయిన్. నీకు అంటే నేను ఇంత ఒక పెద్ద స్టార్ని అవ్వాలి అనే కోరిక ఎప్పుడైనా కలిగిందా? అంటే యాక్టింగ్ చేద్దామనే వచ్చావా, లేకపోతే ఒక హీరోయిన్గా నేను కూడా ఇండస్ట్రీలో నిలబడాలనే ఆలోచన ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వచ్చిందా? ఈ మధ్య కాలంలో అంటే మంచిగా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ పరంగా ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా. యాక్టింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే ఆ స్క్రీన్ పైన నేను కనిపించాలి అనేది ఉండేది. సో హీరోయిన్ అవ్వాలనే గోల్ ఉందా? డెఫినెట్గా ఇంత టాలెంట్ పెట్టుకుని నీకున్న ఇంట్రెస్ట్కి చాలా ఆఫర్స్ వస్తాయి. ఇంకా చిన్న అమ్మాయి కాబట్టి ఇంకొక 2-3 years పోతే మంచిగా హీరోయిన్గా కూడా ఇండస్ట్రీని అయితే వేలేస్తావు. ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయి నీలో. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ స్కిల్స్ అనేవి నీకు ఇంట్రెస్ట్తోనే వచ్చిందా? అంటే నీకు చేయడం ఇష్టం, ఇలా చేయాలి అనేది కానీ, ఎలా చేయాలి అనే గైడెన్స్ కానీ, ఇలా ఓన్గా అవి ఇవి చూసి నేర్చుకున్నావా, లేకపోతే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా యాక్టింగ్ స్కూల్లో చేరి నేర్చుకోవడం? యాక్టింగ్ స్కూల్స్లో అయితే ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు. మాకు ఇంట్లో గైడెన్స్ కానివ్వండి, నా ఇంట్రెస్ట్తో నాకు యాక్టింగ్ వచ్చు. ఎక్కడ స్కూల్స్ అలాంటిది ఏం తీసుకోలేదు. అవును, స్కూల్లో ఎప్పుడైనా యాక్టింగ్, డ్రామాస్, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్లో ఎలా ఉంటావు నువ్వు? నాకు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, డ్యాన్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టం. స్కూల్లో కూడా యాక్టివ్గానే ఉంటాను. సో అవన్నీ కలిసి వచ్చాయన్నమాట. మీ ఫ్యామిలీలో ఎవరైనా కొంచెం యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే నువ్వే ఫస్ట్ స్టార్వా? మమ్మీ డాడీ వాళ్ళు 8 years బ్యాక్ చేసేవారు యాక్టింగ్. అవునా? ఓకే. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే. సో మమ్మీ వాళ్ళకి కూడా ఇండస్ట్రీలో టచ్ ఉంది అన్నమాట. వాళ్ళ ఇంట్రెస్టే నీకు అంతలా వచ్చినట్టుంది. సో మమ్మీ డాడీ వాళ్ళ డ్రీమ్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయబోతున్నావు, అవునా? సూపర్. అసలు ఇప్పుడు స్కూల్లో నీ పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా ఫర్జానా అప్పుడప్పుడు యాడ్స్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. సలార్ ముందు ఏంటి, సలార్ తర్వాత ఏంటి, నీ క్రేజ్ ఏంటి అసలు? స్కూల్కి వచ్చి ఇప్పటి వరకు అయితే స్కూల్లో ఇంకా నేను స్కూల్లో కూడా ఎంటర్ అవ్వలేదు. ఇంకా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళలేదు? ఇంకా వెళ్ళాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు సెలబ్రిటీ వెళ్ళబోతోంది. సలార్తో ఇంత ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్ స్కూల్లో అడుగు పెట్టబోతోంది. ఇంకా హీరోయిన్ అనేసాను, చిన్న పిల్లవైనా డోంట్ మైండ్. సో అయితే నువ్వు చేస్తున్నాను స్కూల్లో చెప్తూ ఉంటావు కదా, ఈరోజు షూట్కి వెళ్ళొచ్చాను, లేకపోతే ఈ డేస్ షూట్స్ ఉన్నాయి అన్నప్పుడు, సలార్ మూవీలో చేస్తున్నాను, ప్రభాస్ హీరో, మీ పిల్లలందరితో డిస్కషన్ వస్తూ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఫర్జానా అంట మూవీలా చేస్తుందంట, ఒక డిస్కషన్ అయితే వస్తుంది. డిస్కషన్ అనేది నేను సలార్లో చేస్తున్నాను ఇప్పుడు వచ్చి ఎవ్వరికి తెలియదు, మూవీ రిలీజ్ అయ్యాకనే తెలిసింది.
చెప్పలేదు ఎవరికి, రివీల్ చేయలేదా? ఎవరికి చెప్పలేదు. ఎందుకని? స్కూల్ ప్రశాంత్ నీల్ సార్ రివీల్ చేయొద్దన్నారు, ఇంకా రివీల్ చేయలేదు. ప్లస్ అది వాళ్ళకి మూవీ చూడడం కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, సర్ప్రైజింగ్గా ఉంటుంది అని చెప్పలేదు. అబ్బా గ్రేట్, నువ్వు ఇన్ని రోజులు షూట్ చేసి ఎవరికి రివీల్ చేయలేదు చూసావా. ఎక్కడో అక్కడ ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, చేసిన తర్వాత కూడా దాని నుంచి మనం బయటకు రాం, అది ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీస్ ఎవరికి చెప్పలేదు. చేస్తున్నట్టు సలార్ మూవీ చేస్తున్నట్టు తెలుసు కానీ ఎవరికి చెప్పలేదు. సరే నువ్వు ఎవరికీ చెప్పలేదు, సినిమా రిలీజ్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నుంచి కనీసం కాల్ అయినా వచ్చిందా? కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళాక ఇంకా చూడాలి. ఫోన్స్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? నీకు ఫస్ట్ వచ్చిన కాల్ ఏంటి ఈ మూవీ రిలీజ్ తర్వాత? ఎవరి నుంచి వచ్చింది ఫస్ట్ వచ్చిన కాల్ అంటే టీం నుంచి వచ్చింది. టీం నుంచి ఫ్యామిలీ సైడ్ అలా వచ్చింది ఫస్ట్ కాల్. టీం ఓకే, టీమ్ ఫ్యామిలీ ఈ విషయంలో తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు తెలియని నీ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చిందా? ఫ్రెండ్స్ నుంచి చాలా మెసేజెస్ వస్తాయి అండ్ చాలా కాల్స్ వచ్చాయి. ఇలా చూస్తున్నాను, ఫొటోస్ చూస్తున్నాను, బాగున్నాయి అని చెప్పారు. సో నీ యాక్టింగ్ చూసి నీ ఫ్రెండ్స్ ఏమన్నారు? యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అది వాళ్ళకు కూడా తెలుసు. సో ఫిలిమ్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. ఇంకా సలార్ రిలీజ్ అయ్యాక ఇంకా కాల్స్, ఇంకా మెసేజెస్ వచ్చాయి. స్కూల్లోకి వెళ్ళాక ఇంకా చూడాలి. సలార్కి రిలీజ్కి ముందర ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్. ఇది డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుతుంది అనే ఇండస్ట్రీ టాక్ వచ్చింది. అప్పుడు ఈ సినిమా రిలీజ్కి ముందు నీ ఫీలింగ్ ఏంటి ఈ మూవీ మీద ఒక ఆర్టిస్ట్గా? మూవీ మీద అంటే సార్ దగ్గర క్రియేటివిటీ ఉంది. సో సార్ దగ్గర క్రియేటివిటీ ఉన్నాక మూవీ ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో అబ్సల్యూట్లీ అది హిట్టే కొడుతుంది. ఎందుకంటే సార్ ఒక లెవెల్ ఇది ఉంది, ఆ లెవెల్ని క్రాస్ చేసేస్తారు సార్. అయితే అది హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని నాకు మూవీ రిలీజ్ అవ్వకముందే తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రశాంత్ నీల్ సార్ కాబట్టి. మొత్తం ప్రశాంత్ నీల్ సార్ని చదివేసినట్టున్నాను కదా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు తెలుసా అసలు. చాలా కాన్ఫిడెంట్, ఆయన గురించి చాలా చక్కగా చెప్తున్నాను. సో అంటే ప్రశాంత్ నీల్ గారిని నువ్వు అంతగా అబ్జర్వ్ చేస్తావు, ఆయన నీకు యాక్టింగ్ నేర్పిస్తుంటే సార్ ఏంటి అనేది నువ్వు బాగా అబ్జర్వ్ చేసినట్టు. సూపర్. అసలు ప్రశాంత్ నీల్ గారిలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? పేషెన్స్ అండ్ డైరెక్షన్. ఓకే, చాలా పేషెన్స్గా ఉంటారా? నీకు యాక్టింగ్ విషయంలో అంటే ఆ క్యారెక్టర్ అనే కాదు, యాక్టింగ్ విషయంలో ప్రశాంత్ సార్ నీకు ఇచ్చిన అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అంటే సార్ మాకు ఆడిషన్స్ అప్పుడే చెప్పారు, బాగా చేస్తుంది. అండ్ నాకు సార్ చెప్పిన విధానం కూడా ఎక్కడ హార్డ్ అనిపించలేదు, చాలా స్వీట్గా చెప్పేవారు. అండ్ చాలా అది సార్ చెప్తున్నప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కువ మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతారు మా క్యారెక్టర్లోకి. అలానే ఫస్ట్ డే షూట్కి ప్రిపేర్ చేశారు చక్కగా, నువ్వు కూడా ఆ గెటప్ని ఎంజాయ్ చేస్తూ చేసేసా. అయిపోయిన తర్వాత నీకేమనిపించింది, ఈ క్యారెక్టర్ని నేను చేయగలను లేదా చాలా బాగుంది అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా